హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీకు థంబ్‌నెయిల్ అండ్ అలాగే ఈ సెటప్ అంతా చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఎస్, నేను కూడా ఈ 100 టైమ్స్ వాష్డ్ గీ మాయిశ్చరైజర్ని ట్రై చేయబోతున్నాను. ఈ ట్రెండింగ్ గీ మాయిశ్చరైజర్ ఎక్కడ చూసినా ఇదే వీడియో కదా, ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు. సో మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అనేసి అయితే ట్రై చేస్తున్నాను. సో చూద్దాం ఎలా వస్తుందో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఈ గీ మాయిశ్చరైజర్ కోసం ఒక రాగి ప్లేట్ అండ్ అలాగే రాగి గ్లాస్ లాంటిది కావాలన్నమాట. సో నా దగ్గర అయితే అవి లేవు కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి స్టీల్వే యూస్ చేస్తున్నాను. మీరు ఈ క్రీమ్ చేసేటప్పుడు కొంచెం వెడల్పాటి ప్లేట్ని తీసుకోండి. సో దీని ద్వారా ఏంటి అంటే మనం రౌండ్స్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకున్న తర్వాత ఆ ప్లేట్లో మనకి ఎంత నెయ్యి కావాలనుకుంటే సో అంత నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఆవు నెయ్యిని యూస్ చేస్తున్నాను. మీరు ఇంట్లో చేసిన నెయ్యినైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ 100 రౌండ్స్ని ఇలా గ్లాస్తో తిప్పుకోవాలి. ఇలా గ్లాస్తో రౌండ్స్ చేసుకుంటూ ఉంటే నెయ్యి నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతుందన్నమాట. సో ఆ వేస్ట్ వాటర్ని ఇంకో బౌల్లో యాడ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా వేస్ట్ వాటర్ని ఇంకో బౌల్లో యాడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వాష్ అనమాట. ఇలా ప్రతి వాష్కి 100 రౌండ్స్ని తిప్పుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకుంటూ నేను ఇక్కడ వచ్చేసి 25th టైం అయితే చేస్తున్నాను. ఇలా ప్రతిసారి 100 టైమ్స్ తిప్పుకుంటూ 100 టైమ్స్ని అయితే గీని వాష్ చేసుకోవాలి. నాకైతే ఈ క్రీమ్ చేస్తున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ అలాగే మన క్రీమ్ని మనమే ఇలా ఇంత ఈజీగా ఈజీ మాత్రం కాదులేండి, నాకైతే ఆల్మోస్ట్ హాఫ్ డే పట్టిందనమాట. నేనైతే గ్యాప్ తీసుకోకుండా చేశాను కాబట్టి హాఫ్ డే పట్టింది. గ్యాప్ తీసుకుంటే మాత్రం 1 డే పడుతుంది. అలా 1 డే పక్కన పెట్టేసి చేస్తే అంత బాగుండదేమో అనేసి నేనైతే హాఫ్ డేనే తీసుకున్నాను. అండ్ అలాగే ఈ క్రీమ్ని చేసేదానికి ఒక్కరే అయితే కష్టం అవుతుంది. సో ఇంకొకరి హెల్ప్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సిందే. అమ్మయ్య, ఈ గీని 50 టైమ్స్ అయితే వాష్ చేసేసాను. 50th వాష్కే చూడండి ఈ గీ అనేది ఎంత క్రీమీ టెక్స్చర్గా అయిందో కదా. అందరూ చేస్తున్నారు కదా, సో మనము చేద్దాంలే ఏముందిలే అని అయితే స్టార్ట్ చేశానండి. స్టార్టింగ్ నుండి ఒక 50 వాషెస్ వరకు బాగానే ఉంది కానివ్వండి. ఈ క్రీమ్ రానివ్వడమేమో కానీ ఇక 50 వాషెస్ నుండి చెయ్యి నొప్పి అండ్ అలాగే కూర్చొని బ్యాక్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. ఏ చెయ్యి నొప్పి అయినా బ్యాక్ పెయిన్ అయినా పర్లేదు కానివ్వండి, ఈ మాయిశ్చరైజర్ని అయితే కంపల్సరీగా కంప్లీట్ చేయాల్సిందే అనేసి అయితే 60 వాషెస్ దాకా చేశాను. ఈ ఫస్ట్ నుండి 60 వాషెస్ వరకు నేనే చేశాను. ఇక ఈ డ్యూటీని మా అమ్మకు అప్పచెప్పేసాను అనమాట. అనుకున్నంత ఈజీ ఏం కాదండి ఈ మాయిశ్చరైజర్ని ప్రిపేర్ చేయడము. చాలా అంటే చాలా ఓపిక ఉండాలన్నమాట. ఇక ఈ 60th వాష్ నుండి 75th వాష్ వరకు మా అమ్మే చేసిందనమాట. 75th వాష్ తర్వాత ఆ అమ్మాయికి నా వల్ల కాదు అని చెప్పేసి పాపం తర్వాత నువ్వే చేసుకొని మళ్ళీ నాకే ఇచ్చేసిందనమాట. ఇక తప్పదు కదా, ఎలా అయినా స్టార్ట్ చేసిందని కంప్లీట్ చేయాల్సిందే కదా అని కొంచెం బ్రేక్ నుండి 76th వాష్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇలా చేస్తూ ఎంత ఫాస్ట్గా చేస్తే సో అంత ఫాస్ట్గా ఈ గీ అనేది ఒక బటర్ ఆర్ క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ గీ మాయిశ్చరైజర్ని యూస్ చేయడం వల్ల డ్రై స్కిన్ వాళ్ళకైతే మంచి రిజల్ట్సే వస్తాయండి. డ్రై స్కిన్ వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ గీ మాయిశ్చరైజర్ని యూస్ చేసుకోవడం వల్ల డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. దీన్ని ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవండి, ఎందుకంటే ఈ క్రీమ్ అనేది మనం న్యాచురల్గానే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇక ఇక్కడైతే 99 వాష్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక ఫైనల్గా 100 వాష్కి అయితే వచ్చేసాము. ఫైనల్గా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మనకు తెలియదు కానీ అప్పట్లో రాజులు రాణులు ఇదే క్రీమ్ని యూజ్ చేసేవాళ్ళంట. ఎలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళో ఏమో కానీ చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయిలే, మంచిగానే ఉన్నాయి. నాదైతే చాలా అంటే చాలా డ్రై స్కిన్ అనమాట. ఈ క్రీమ్ని అప్లై చేసుకోవడం వల్ల 24 అవర్స్ వరకు అయితే నా స్కిన్ అయితే మాయిశ్చరైజర్గా ఉంటుంది. మీ స్కిన్ కూడా డ్రై స్కిన్ అయితే డ్రై స్కిన్ వాళ్ళు కంపల్సరీగా ఈ క్రీమ్ని ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ క్రీమ్ని ఒక బాక్స్లో స్టోర్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. బయట స్టోర్ చేసి పెట్టేసుకుంటే పాడైపోతుందేమో అనేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎటువంటి కెమికల్స్ కానీ ఏవి యూజ్ చేయకుండా మన చేతులతో మనమే స్వయంగా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవండి. అండ్ అలాగే స్మెల్ కూడా ఒక బటరీ స్మెల్ లాగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. నేను ఇక్కడ నా హ్యాండ్కి ఈ క్రీమ్ని అప్లై చేసి చూపిస్తున్నాను, మీరే చూడండి. క్రీమ్ అప్లై చేసిన హ్యాండ్కి చేయని హ్యాండ్కి డిఫరెన్స్ అనేది మీరే చూడండి. అప్లై చేసిన హ్యాండ్ అనేది ఎంత షైనీగా ఉందో కదా. నాకైతే ఈ 100 టైమ్స్ వాష్డ్ గీ మాయిశ్చరైజర్ క్రీమ్ అయితే 100% నచ్చింది. అండ్ అలాగే 100% వర్కౌట్ అయింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్స్ మీరే చూస్తారు.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.